ధీరజ్ అయితే నర్మద అయితే పూలు అవన్నీ డెకరేట్ చేస్తూ ఉంటుంది. అలా డెకరేట్ చేస్తున్న నర్మద నడుము వైపు అయితే ధీరజ్ చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. ఎంత అందంగా ఉన్నావే అని చెప్పేసి ముద్దు పెడుతూ ఉంటాడు. ఇక ఎవరూ లేరు కదా అని చెప్పేసి చుట్టుపక్కల చూస్తూ నర్మద దగ్గరికి సిగ్గుపడుతూ వెళ్తూ ఉంటాడు. అలా సిగ్గుపడుతూ వెళ్ళి నడుము గిల్లగానే ఒక్కసారిగా నర్మద పైనుంచి కిందకి పడుతుంది. ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ సిగ్గుపడుతూ ఉంటుంది. అది కాదు నర్మద అని అనేసరికి ఎవరైనా చూస్తే అని అంటే ఎవరైనా చూడకపోతే ఓకేనా అని చెప్పేసి నడుము గిల్లుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోయిన సాగర్ని తలుచుకొని మురిసిపోతూ ఉంటుంది నర్మద. ఇక ప్రేమ అయితే ముగ్గు వేస్తూ ఉంటుంది. అలా ముగ్గంతా వేసి ఇదయ్యాక ధీరజ్ని అయితే తలుచుకుంటూ ఉంటుంది. అలా ధీరజ్ని తలుచుకొని ముగ్గు కంప్లీట్ అయ్యాక అక్కడైతే పేరు రాస్తూ ఉంటుంది. ఇదేంటి కొత్తగా ఇంకేదో రాస్తుంది అని చెప్పేసి అటుగా వచ్చిన ధీరజ్ అయితే చూస్తూ ఉంటాడు. ఏం చేస్తుందో మేడం గారు అని అనేసి గేట్ దగ్గరికి వచ్చి చూసేసరికి ప్రేమ అయితే ధీమా అని అయితే రాస్తూ ఉంటుంది. ఏంటది ఏదో పేరు రాసిందే కొత్తగా ఉంది అని చెప్పేసి అంటూ దానికి ఇంకా లవ్ సింబల్ ఒకటి అని చెప్పేసి అలా అంటూ వదులుతూ ఉంటాడు ధీరజ్. ఇక ప్రేమ అయితే ఆ ప్రేమ లవ్ సింబల్ వేసి ధీమా అని పేరు చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. అదేం పేరే ఎవరి పేరే అది ఇలా రాసావు ధీమానా మీ ఇంట్లో వాళ్ళు ఎవరి పేరు కాదే ఇది ఎవరి పేరు అబ్బా అని చెప్పేసి ధీరజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ధీమా అంటే మీ తాతల్లోనే ఎవరైనా ఉన్నారా ధీమయ్య ధీమేష్ ధీమా ఏటి ధీమా అని చెప్పేసి అంటూ అదే ధీరజ్ అయితే తీక్షణంగా ఆలోచిస్తూ ఉంటాడు. మీ తాతల్లో వీళ్ళ పేరు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఆలోచించేసరికి నీకు ఎప్పటికీ అర్థం కాదులే ఇది అని చెప్పేసి ప్రేమ అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. అసలు ఈ ధీమా ఎవరు ఏంటి పేరు అని చెప్పేసి ధీరజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. కొంపదీసి మీ తాత పేరా ఏంటా మీ తాత పేరు రాసి లవ్ సింబల్ ఒకటి అని అనేసరికి నీకు ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ పాస్ అవ్వాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ. డిగ్రీ పాస్ అవ్వడం అంటే కష్టమేలే రాసిందే రాసి ఎంత రాస్తాంలే కానీ ఇదేంటో చెప్పు అని చెప్పేసి అనేసరికి ఏమని చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ధీమా అనుకొని తెగ ఆలోచిస్తూ ఉంటాడు. ఇదవుతూ ఉంటాడు ధీరజ్. నేను ఇది నీ పేరు నా పేరు అని ఎలా చెప్పాలి ధీరజ్ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. ఎందుకంటే నువ్వు వాడిన మాటలు గుర్తొస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది అని చెప్పేసి ధీరజ్ ఆడిన మాటలతో తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇది నీ పేరు నా పేరు కలిపిన పేరు అని చెప్పాలి అనుకుంటున్నాను కానీ నీకు చెప్తే మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతావో అని చెప్పలేదు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రేమ. సరే ఏంటో నీ పిచ్చి అని చెప్పేసి అనుకుని ధీరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. నిజంగా నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ ధీరజ్ అని అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రేమ.